షుగర్ ఉన్నవాళ్ళు ఈ జామున్ సీడ్ పౌడర్ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అండ్ అదే కాకుండా రీసెంట్‌గా ఒక పేషెంట్ ఏమని అడిగారంటే, ఈ నేరేడు పండ్ల గింజలతో చేసిన పౌడర్ ఉంటుంది కదా సార్! అది మార్కెట్‌లో దొరుకుతుంది. దానివల్ల షుగర్ తగ్గుతుందంట కదా! అని ఒక డౌట్ అడిగారు. ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వినండి. అయితే ఈ జామున్ సీడ్ పౌడర్‌లో ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంచెం షుగర్ లోవరింగ్ ఎఫెక్ట్ అనేది కొంచెం లైట్‌గా షుగర్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. అంటే ఓవరాల్‌గా కొంతవరకు షుగర్ అనేది తగ్గుతుంది. బట్ ఇది మొత్తానికే మీరు టాబ్లెట్లు ఏసుకోకుండా జస్ట్ ఈ పౌడర్ తీసుకుంటే సరిపోదు. అండ్ అదే కాకుండా ఇది ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు అండ్ ఫీడింగ్ చేసేవాళ్ళు గూడా అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ దీనివల్ల గ్యాస్ట్రైటిస్ గాని, లేకపోతే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి. అండ్ అదే కాకుండా కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గూడా చాలా ఉంటాయి దీనివల్ల. అందుకోసమే ఇది మాక్సిమం అవాయిడ్ చేసి దీని ప్లేస్‌లో ఏంటంటే మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం గాని, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంటే ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకొని కార్బ్స్ తక్కువ చేసి ఇలా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తే మీ షుగర్ మంచి కంట్రోల్‌లో ఉంటుంది. దాంతో పాటు మీ డాక్టర్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ అది కూడా రెగ్యులర్‌గా వాడితే షుగర్ అనేది మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. అంతేగాని ఈ పౌడర్స్ గాని ఇవి మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. అర్థమైంది గదా! మరి మీరు మీ షుగర్ కంట్రోల్ కోసం ఏం టిప్స్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.